Hi, welcome to my YouTube channel. Today we are discuss about LCM topic. Okay, LCM means least common multiple. అంటే 2 నెంబర్స్ ఇచ్చారనుకోండి, వాటిలో కామన్గా ఉన్న మల్టిపుల్ లీస్ట్గా ఏది ఉంటే దాన్నే ఎల్సిఎంగా కన్సిడర్ చేయాలి. దీన్ని ఎలా డైలీ యూసేజ్లో చూస్తామో నేర్చుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 3 మీటర్స్ థ్రెడ్ ఉంది. ఓకే, నెక్స్ట్ 4 మీటర్స్ థ్రెడ్ ఉంది. 3 మీటర్స్ ఒకటి, 4 మీటర్స్ ఒకటి. ఈ రెండు ఎప్పుడు కలుస్తాయి అని అడిగితే మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇది ఇంకొక 3 మీటర్స్, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలిగా. ఇదొక 4 మీటర్స్. మళ్ళీ ఈ రెండు కలిసాయా కలవలా, ఇంకొకసారి 3 మీటర్స్. మళ్ళీ దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి, 4 మీటర్స్. మళ్ళీ దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి. ఈ రెండు ఎక్కడ కలిసాయి, ఇక్కడ కలిసాయి. అంటే 1 2 3 అంటే 4 3s 12 మీటర్స్ దగ్గర కలిసాయి. ఇది కూడా ఎనీ టైమ్స్ ఎక్కడ కలిసాయి, 12 మీటర్స్ దగ్గర కలిసాయి. ఇలా చిన్న చిన్న నెంబర్స్ ఇస్తే మనం ఇలా ఏదో చేసుకొని చేయగలం. ఒకవేళ హ్యూజ్ నెంబర్స్ ఇస్తే మనం చేయలేం. మ్యాథ్స్లో చేయలేము అనేది ఉండదు, చేస్తాం, బట్ టైం టేకెన్ ప్రాసెస్ అయ్యి ఉండిద్ది. మనం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంకా 2-3 బిట్స్ ఎక్స్ట్రా చేసే అవకాశం అనేది ఉండిద్ది. ఇప్పుడు ఇలా ఇచ్చారు కాబట్టి మనం చేసాం. ఎప్పుడు కలుస్తున్నాయి అంటే మనం ఏం యూజ్ చేసాం, ఎల్సిఎంని యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి, ఎల్సిఎంని యూజ్ చేస్తాం. ఎప్పుడు కలుస్తున్నాయి, ఓకేనా. నెక్స్ట్ ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. ఈ ఎల్సిఎంని 3 వేస్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎన్ని వేస్, 3 వేస్. ఒకటి by using multiples, దీన్నే ట్రెడిషనల్ మెథడ్. ఓకే, నెక్స్ట్ by using prime factorization. Next, by using long division method. ఎల్సిఎంని 3 వేస్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 వేస్లో ఏది చేసినా ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. బట్ బై యూజింగ్ మల్టిపుల్స్ అంటే ట్రెడిషనల్ మెథడ్లో ఆన్సర్స్ని సాల్వ్ చేయడం చాలా చాలా కష్టం. ఈ మెథడ్ని మనం నేర్చుకోవడమే కానీ అప్లికబుల్లో ఉండదు. మనం ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే ఈ మెథడ్ని స్కిప్ చేసేసుకుంటాం. ఎక్కువ మనం ఏం యూజ్ చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ లాంగ్ డివిజన్ మెథడ్. మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా యూజ్ చేసేది మాత్రం లాంగ్ డివిజన్ మెథడ్. వాటి స్పెసిఫిక్గా అడిగితేనే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని యూజ్ చేస్తాం. బట్ లోయర్ క్లాస్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అన్నీ నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు వీటిని ఎగ్జాంపుల్ చేద్దాం మూడింటికి, అప్పుడు మీకు అర్థమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం ఆఫ్ 3 4 చూద్దాం. మల్టిపుల్స్ ఆఫ్ 3, మల్టిపుల్స్ ఆఫ్ 4. 3కి మల్టిపుల్స్ ఏంటి, 3 6 9 12 18 and so on.
దీనికి మల్టిపుల్స్ 4కి 4, 8, 12, 16, 20, 24 అండ్ సో ఆన్. ఇక్కడ ఏది కామన్గా ఉంది? 3 కామన్ లేదు, 6 కామన్ లేదు, 9 కామన్ లేదు, 12 కామన్ ఉంది. ఓకే, లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి? ఇక్కడ ఈ రెండిట్లో 12 కనబడుతుంది. అంటే ఎల్సిఎం ఎంత? 12. ఓకే, ఇప్పుడు యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 3, 4. ఎల్సిఎం ఆఫ్ 3, 4. 3, 4కి ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 3 ఏ టేబుల్లో పోయింది? 3 టేబుల్లోనే. ఓకే, 3 = 3 × 1. 4 ఏ టేబుల్లో పోయింది? 2 టేబుల్లో. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. మళ్ళీ 2 1 టైం. అప్పుడు 4 = 2 × 2. ఓకే, therefore LCM ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, అప్పుడు ఏముంది ఇక్కడ కామన్గా? ఇక్కడ 2², ఇక్కడ ఏముంది? 3. అంటే 2² ఎంత? 4 × 3 ఎంత వచ్చింది? 12. ఇక్కడ కూడా చేసినప్పుడు ఎల్సిఎం ఎంత వచ్చింది? 12. ఆన్సర్ 12. ఇక్కడ 12 బై యూజింగ్ లాంగ్ డివిజన్ మెథడ్. ఎల్సిఎం ఆఫ్ 3, 4. ఓకే, 3, 4 కదా. ఇప్పుడు లాంగ్ డివిజన్ మెథడ్ ఏం చేస్తా? 3, 4కి ఎల్సిఎం. ఈ రెండు ఒకే టేబుల్లో పోతాయా? పోవు. అప్పుడు ఒక టేబుల్లో ఏం పోయింది? 2 టేబుల్లో. ఇంకా పోదు. therefore LCM = 2 × 3 × 2. 2 3s 6, 6 2s 12. LCM ఎంత వచ్చింది? ఇక్కడ 12. అంటే ఏది చేసినా ఆన్సర్ ఏమొస్తుంది మనకి? సేమ్గా వస్తుంది. బట్ ఏది చేస్తే సింపుల్గా అనిపించింది? బై యూజింగ్ లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తే సింపుల్గా వచ్చింది. ఓకే, ఈ లాంగ్ డివిజన్ మెథడ్లో ఫస్ట్ ఒక 3, 4 నెంబర్స్ ఇచ్చారనుకోండి, అన్నీ ఏ టేబుల్లో పోతాయో చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉంటే 4తో చేయకూడదు. 4, 8, 6 అలా ఇచ్చారనుకోండి, ఎప్పుడైనా లోయర్ నెంబర్తో స్టార్ట్ చేయాలి. అంటే 2తోనే చేసుకుంటే మనకి ఆన్సర్ పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ 3 నెంబర్స్ ఒకే టేబుల్లో పోతే అప్పుడు అవి చేసుకోవాలి. నెక్స్ట్ పోకపోతే నెక్స్ట్ 2 టేబుల్స్ చెక్ చేసుకోవాలి. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మామూలుగా ఎప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తామో అలా చేసుకొని నెక్స్ట్ హైయెస్ట్ పవర్స్ని రాసుకొని ఆన్సర్ని సాల్వ్ చేసుకోవడమే. ఈ ట్రెడిషనల్ మెథడ్లు ఏంటి? మల్టిపుల్స్ అన్నీ రాసుకొని కామన్గా ఉండేవేంటో చూసుకోవాలి. ఆ కామన్లో కూడా లీస్ట్గా ఉన్నదే రాసుకోవాలి. ఇక్కడ ఒకటే వచ్చింది కాబట్టి మనం లీస్ట్ 12 కాబట్టి రాసేసాం. ఒకవేళ 6, 8, 12 అని వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏది ఇందులో అన్నిట్లో చిన్నది 6 అనేది లీస్ట్ కాబట్టి మనం ఎల్సిఎంని ఎలా కన్సిడర్ చేసుకోవాలి? 6 అని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బై యూజింగ్ ట్రెడిషనల్ మెథడ్లో కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద LCM of 2 and 3. ఫస్ట్ ఇవి ట్రెడిషనల్ మెథడ్లో కాబట్టి అంటే ట్రెడిషనల్ మెథడ్ అంటే మల్టిపుల్స్ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి? ఇచ్చిన నెంబర్స్ రాసుకోవాలి. మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 3. ఓకే, ఇది రాసుకొని మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? మల్టిపుల్స్. 2కి మల్టిపుల్స్ 2,
4, 6, 8, 10, 12, 14, 16, 18. 3కి మల్టిపుల్స్ 3, 6, 9, 12, 15, 18, 21 and so on. ఓకే, వీటిలో కామన్గా ఏమున్నాయో చూద్దాం. కామన్గా ఏముంది? 6 ఉంది. ఇంకా ఏం కామన్గా ఉన్నాయి? 12. ఇంకా కామన్గా ఉంది 18. ఓకే, ఇవన్నీ కామన్గా ఉన్నాయి. అన్నీ ఆన్సర్స్ అయిపోతుందా? అవ్వదు. ఫస్ట్ లీస్ట్ కామన్. ఇందులో లీస్ట్గా ఏముంది? ఫస్ట్ కామన్ మల్టిపుల్స్. కామన్ మల్టిపుల్స్ ఏంటి? 6, 12, 18. ఓకే, బట్ ఎల్సిఎం ఏంటి? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 6. లీస్ట్ ఏది ఉంటే అదే తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. లీస్ట్ ఏది ఉంటే అదే మనకి ఎల్సిఎం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 5 and 6. 5కి 6కి చూద్దాం. ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6. ఇప్పుడేం చేద్దాం? 5కి మల్టిపుల్ 5, 10, 15, 20, 30, 35, 40, 45. Okay, and so on. Multiples of 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60 and so on. ఈ వీటిలో కామన్గా ఏమున్నాయో చూద్దాం. కామన్గా ఏమున్నాయి? 5 లేదు, 10 లేదు, 13 ఉంది. అంటే 30కి మల్టిపుల్స్ వస్తాయి ఖచ్చితంగా. అంటే 30, నెక్స్ట్ 60, నెక్స్ట్ 90 అలా వస్తాయి. ఓకే, కామన్ మల్టిపుల్స్. కామన్ మల్టిపుల్స్ అంటే 30, 60 అలా. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఏంటి మనకి? 30, లీస్ట్ 30. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2, 4 and 5. ఇప్పుడు ఫస్ట్ ఏం రాసుకోవాలి? మల్టిపుల్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్ రాసుకోవాలి. మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 4, మల్టిపుల్స్ ఆఫ్ 5. ఏ నెంబర్స్ ఇచ్చారో వాటి యొక్క మల్టిపుల్స్ రాసుకోవాలి. 2, 4, 6, 8, 10. ఇంకా 12, 14, 16, 18, 20, 22, 24. ఇక్కడ 4కి మల్టిపుల్స్ 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40. ఇక్కడ 5, 10, 15, 20, 25, 30, 35, 40 and so on. ఓకే, వీటిలో ఫస్ట్ కామన్గా ఉంది అంటే చూద్దాం. 10 ఇక్కడ కామన్గా లేదు, 4 దాంట్లో, ఇంకా 5 దాంట్లో కామన్గా ఉంది. అలా అయితే తీసుకోకూడదు. నెక్స్ట్ 16 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బట్ 5 టేబుల్లో లేదు. 20 ఉంది,
ఓకే, ఇక్కడ 40, ఇక్కడ 40, ఇక్కడ కూడా టూ టేబుల్లో కూడా 40 అనేది వచ్చింది. నెక్స్ట్ మల్టిపుల్స్. ఏమొచ్చినాయి? 20, 40. ఓకే, therefore least common multiple ఎంత? 20. చిన్నది అంటే LCM is equal to 20. Understand? Next, find the LCM by using multiples. Question ఏమి ఇచ్చారు? 6, 9 and 18. ఫస్ట్ ఏం రాయాలి? మల్టిపుల్స్ ఆఫ్ 6, మల్టిపుల్స్ ఆఫ్ 9, మల్టిపుల్స్ ఆఫ్ 18. 6 టేబుల్స్కి మల్టిపుల్స్ రాద్దాం. 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54. 9, 18, 27, 36, 45, 54, 63, 72 and so on. 18కి 18, 36, 54, 72, 90, 108 and so on. Common multiples. కామన్ మల్టిపుల్స్ ఏంటి? 6 లేదు, 12 లేదు, 18. నెక్స్ట్ 36. అంటే 18, 36 and so on. Therefore least common multiple. Multiples of 6, 9 and 18 is equal to 18. LCM is equal to 18. Okay, understand? Next problem. If A is a factor of B, then LCM of AB is ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 1, A, B and AB. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఎల్సిఎం ఏమైంది? B అయింది. ఎల్సిఎం ఏమైంది? B. అంటే ఆన్సర్ ఈస్ C. నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, చూద్దాం. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి. క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు? ఎల్సిఎం ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. LCM of 2 co-prime numbers is equal to their product. Options ఏమి ఇచ్చారు? both A and B are true, both A and B are false, A is true, B is false, A is false, B is true. ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్. 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. స్టేట్మెంట్ ఏ గురించి 2 ప్రైమ్ నెంబర్స్ ఏం తీసుకుందాం? 5, 7 తీసుకుందాం. ఓకే, 5, 7. వాటి యొక్క ఎల్సిఎం 5కి 7కి ఎల్సిఎం ఏంటి?
ఈ రెండు ఏ టేబుల్లో పోకపోతే ఏం రాయొచ్చు? 5 × 7 ఎంత? 35. కాకపోతే ఏమన్నారు క్వశ్చన్లో ఈజ్ ఈక్వల్ టు 1 అన్నారు. 1కి ఈక్వలా? కాదు. అంటే స్టేట్మెంట్ 1 అనేది ఏ అనేది ఫాల్స్. ఏ ఈజ్ ఫాల్స్. ఓకే, స్టేట్మెంట్ బి గురించి చూద్దాం. ఇక్కడ ఏమన్నారు? ఎల్సిఎం ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ ఏంటో చూద్దాం. 7, 11. ఓకే, ఈజ్ ఈక్వల్ టు దేర్ ప్రోడక్ట్. వీటికి ఎల్సిఎం ఏంటి? ఎప్పుడైనా 2 నెంబర్స్ ఏ టేబుల్లోకి పోకపోతే వాటి ఎల్సిఎం వాటి యొక్క ప్రోడక్టే. అది గుర్తుపెట్టుకోండి. 11 × 7 77. వాళ్ళు ఆల్రెడీ ఏమన్నారు? ఈజ్ ఈక్వల్ టు దేర్ ప్రోడక్ట్. ప్రోడక్టే కదా, అంటే స్టేట్మెంట్ బి అనేది ట్రూ. ఓకే, ఇప్పుడు ఆన్సర్స్ ఏంటి? ఆన్సర్ అనేది డి ఆప్షన్. ఏ ఈజ్ ఫాల్స్, బి ఈజ్ ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి. స్టేట్మెంట్ ఏ ఏమిచ్చారు? ఎల్సిఎం ఆఫ్ ఎనీ 2 distinct prime numbers is their product. Statement B, the LCM of 2 coprimes is their sum. Options ఏంటి? both A and B are true, both A and B are false, A is true, B is false, A is false, B is true. చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏ గురించి చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ ఎనీ 2 distinct prime numbers అంటే ఏదో ఒక తీసుకోండి. 2, 3 ప్రైమ్ నెంబర్సేగా. ఈజ్ దేర్ ప్రోడక్ట్. నేనేం చెప్పాను? ఏదైనా 2 ప్రైమ్ నెంబర్స్ ఏ టేబుల్లో పోకపోతే వాటి ఎల్సిఎం ఏమైంది? వాటి యొక్క ప్రోడక్ట్ అయింది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 × 3 ఎంత? 6. అంటే ఏ ఈజ్ ట్రూ. ఏ ట్రూ. ఏ ఈజ్ ట్రూ. ఓకే, స్టేట్మెంట్ బి గురించి చూద్దాం. 2 కోప్రైమ్స్ తీసుకోమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్నాం కదా, 5, 7 తీసుకుందాం. ఇవి కోప్రైమ్సే కదా. ఏ కోప్రైమ్స్ అంటే ఏంటి? వాటి యొక్క ఫ్యాక్టరు 1 తప్ప మరి ఇంకేమీ ఉండకూడదు. ఏది కామన్గా ఉండకూడదు. అలా ఉంటే దాన్ని ఏమంటారు? కోప్రైమ్స్ అంటారు. ఇప్పుడు చూడండి, వాటి యొక్క ఎల్సిఎం అయితే ఏంటి? మామూలుగా అయితే 5 × 7 35. కాకపోతే వీళ్ళు ఏమిచ్చారు? 2 కోప్రైమ్స్ ఈజ్ దేర్ సమ్ చేయాలంట. 5 + 7 12. అది కాదు కదా. అప్పుడు స్టేట్మెంట్ బి అనేది ఏంటి? ఫాల్స్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్. ఆప్షన్ సి. ఓకే, అండర్స్టాండ్? HCF of any 2 consecutive numbers. 2 consecutive odd numbers is HCF అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఆడ్ నెంబర్స్ ఏంటి? 3, 5 తీసుకుందాం. 3, 5. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఏంటి? డివిజన్ మెథడ్. లేకపోతే ఏం చేయొచ్చు? ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొనైనా చేయొచ్చు, మన ఇష్టం. 3, 5 ఎంత? 3 times 1. నెక్స్ట్ 2, 3 ఎన్ని టైమ్స్? 2లో 2 టేబుల్లో 3 రాదు కాబట్టి దానికంటే చిన్న నెంబర్ 1, 2 1 టైమ్. 1 టేబుల్ 2 times 0. Therefore HCF ఎంత? 1. HCF ఎంత? 1. ఓకే, అండర్స్టాండ్? HCF of any 2 consecutive odd numbers is 1. గుర్తుపెట్టుకోండి.
థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.